నమస్తే. చాలామంది వెయిట్ లాస్ చేసుకోవాలనేసి ఆలోచిస్తారు కదా! కానీ వెయిట్ లాస్ చేయలేకపోతారు. ఎందుకు చేయలేకపోతారు? ఎందుకంటే మనం మన మైండ్ పెట్టం. వెయిట్ లాస్ ఎట్లా చేయాలి? మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను హోమ్ రెమెడీస్ చెప్తాను. చాలామంది ఆ హోమ్ రెమెడీస్ పాటిస్తారు. ఇప్పుడు వెయిట్ లాస్‌కి ఏమైనా హోమ్ రెమెడీ ఉందా అంటే కూడా చెప్పాను. ఆ హోమ్ రెమెడీ ఒకసారి చెప్దాము. అది చేస్తే కూడా వెయిట్ లాస్ ఎందుకు అవ్వట్లేదు? అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను వీడియో స్టార్టింగ్‌లోనే. అదేంది? 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 1 స్పూన్ సోంపు తీసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు ఉంటాయి కదా! అవి తీసుకోవాలి. 1 స్పూన్ మీరు వాము తీసుకోండి. ఇవి 4 మీరు వాటర్‌లో కలుపుకోండి. ఆ వాటర్‌ని నైట్ అట్లనే వదిలేసేయండి. నైట్ కలిపేసి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసే ముందు ఆ నీళ్లు మీరు తీసుకోండి. ఆ నీళ్లు మీరు తీసుకోవడంతో మీ బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ చాలా పెరిగిపోతుంది. అండ్ మీకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదైతే హోమ్ రెమెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హోమ్ రెమెడీ సేమ్ నేను వేరే వీడియోస్లో కూడా చెప్పిన. అండ్ చాలామంది నాకు మెయిల్ పెట్టిండ్రు, చాలా హెల్ప్ చేసింది సార్ ఈ హోమ్ రెమెడీ అనేసి. అండ్ కామెంట్స్ కూడా పెట్టిండ్రు. కానీ కొందరు ఏమన్నారు, మాకు ఇది వర్కౌట్ అవుతలేదు, మాకు ఇది చేసిన వెయిట్ లాస్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు కొందరు మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తారు కదా, వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము ఇంతే తింటాం అయినా మాకు వెయిట్ లాస్ అవుతలేదు, మేము డైటింగ్ చేస్తాం అయినా మాకు వెయిట్ లాస్ అవుతలేదు. అయితే అప్పుడు వెయిట్ లాస్ ఎందుకు అవుతలేదు అని ఆలోచించాలి మనం. జస్ట్ అవుతలేదు అని ఆలోచన పెట్టుకోవద్దు, ఎందుకు అవుతలేదు అనేసి ఆలోచించాలి. మన సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా, లేదంటే మనం ఫాలో చేసి ఇప్పుడు హోమ్ రెమెడీ తీసుకుంటున్నాం, హోమ్ రెమెడీ తీసుకున్న తర్వాత కూడా ఎందుకు అవుతలేదు, లేదంటే ఏమైనా అండర్లయింగ్ కాజ్ ఉందా అనేసి ఆలోచించాలి. ఇప్పుడు ఒక పేషెంట్కి ఎట్లా ఉండే అంటే వెయిట్ 127 కేజీస్ ఉండే. 127 కేజీస్ వెయిట్ ఉంటే ఆ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రనమాట. ఏడికెళ్ళి వచ్చిండ్రంటే క్యాల్కట్టా నుంచి వచ్చిండ్రు. ఇప్పుడు క్యాల్కట్టాలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరో మన రెఫరెన్స్ ఇచ్చిండ్రు, ఆడికెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు. అయితే ఆ పేషెంట్ ఏజ్ 54 ఇయర్స్ ఉండే, బ్యాంక్ ఎంప్లాయీ ఉండే. అయితే వెయిట్ ఏమో 127 కేజీస్ ఉంది. అయితే నేను అడిగిన, బీపీ ఉందా? లేదన్నారు. షుగర్ ఉందా? లేదన్నారు. థైరాయిడ్ ఉందా? లేదన్నారు. అయితే మళ్ళీ ఎందుకు వెయిట్ తగ్గట్లేదు అనేసి నేను ఆలోచించిన. కానీ ఇప్పుడు కేస్ టేకింగ్ తీసుకునేటప్పుడు ఆయన ఏమంటుండంటే, మళ్ళీ నేను అడిగిన బీపీ ఉందా అనేసి అడిగితే ఆయన ఏమన్నాడు, బీపీ లేదు కానీ ట్యాబ్లెట్ వేసుకుంటా నార్మలే ఉంటుంది అన్నాడు. దాని అర్థమైంది, పేషెంట్లకు కరెక్ట్ చాలామందికి తెలియదు ఏంది. ఇప్పుడు బీపీ ఎందుకు ఎక్కువ లేదు, ఎందుకంటే మందు వేసుకుంటుంది కాబట్టి. దానికి అంటే ఆయనకు ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది, కానీ అంటే బీపీ వ్యాధి ఉంది ఆయనకు, కానీ అది కంట్రోల్లో పెట్టడానికి ఆయన మందు వేసుకుంటుంది. సో ఈ పేషెంట్కి కూడా అట్లా ఉండే. అండ్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన బీపీ వ్యాధి కోసం గోళీలు వాడతాం కదా, ఆ గోళీల వల్ల మన వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. మనం తగ్గాలనుకుంటే కూడా ఎన్నోసార్లు వెయిట్ తగ్గదు. సో మనం ఈ పేషెంట్కి ఏం చెప్పినాము, ఈ హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. అండ్ ఇప్పుడు బీపీ ప్రాబ్లము మందుల వల్ల పెరుగుతుంది కదా వెయిట్, అందుకే ఆ మందులు ఆపిచ్చేసినాము. ఆ మందులు ఆపిచ్చేసి మన హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. అండ్ డైలీ పేషెంట్కి చెప్పినాము, డైలీ మీరు ఓన్లీ 15 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయండి. ఇప్పుడు బ్రిస్క్ వాక్ అంటే ఏంది, ఇప్పుడు నార్మల్గా మనం వాకింగ్ చేస్తాం కదా, ఆ వాకింగ్ కూడా అట్లనే ఉంటుంది బ్రిస్క్ వాక్. మళ్ళీ ఈ వర్డ్ ఏంది బ్రిస్క్. ఇప్పుడు బ్రిస్క్ వాక్ అంటే నార్మల్ వాకింగ్ కన్నా ఫాస్ట్ వాకింగ్. ఫాస్ట్గా వాకింగ్ చేస్తున్నారు, మీరు రన్నింగ్ చేస్తలేరు, మీరు వాకింగ్ చేస్తలేరు, మీరు ఫాస్ట్గా వాకింగ్ చేస్తున్నారు. దాన్నే బ్రిస్క్ వాక్ అంటారు. 15 మినిట్స్ డైలీ బ్రిస్క్ వాక్ చేయమని చెప్పినాను నేను. అట్లా చేయడంతో మన మందులతోటి, ఈ హోమ్ రెమెడీతోటి ఈ పేషెంట్కి వెయిట్ తగ్గింది. అయితే ఇప్పుడు ఎందుకు మనకు వెయిట్ తగ్గదు, ఒక్కొక్కసారి ఏదైనా అండర్లయింగ్ రోగం ఉందా, అయితే కూడా తగ్గదు. లేదంటే ఏమైనా మీరు డయట్లో ఏమైనా మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంది, కొందరికి కారం ఫుల్ ఇష్టం ఉంటుంది, కారంతో పాటు ఉప్పు కూడా ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మనం కారం ఎక్కువ వేస్తే ఉప్పు కూడా ఎక్కువ వేసుకుంటాం కదా. సో కొందరు ఉప్పు ఏమో ఎక్కువ వేసుకుంటారు. ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో వాటర్ రిటెన్షన్ అవుతుంది. ఆ వాటర్ రిటెన్షన్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా కాంప్లికేట్ అవుతాయి. దానివల్ల కూడా ఒక్కొక్కసారి వెయిట్ తగ్గదు. మళ్ళీ కొందరు ఇంతే తినమంటే ఇంతే తింటారు, కానీ ఆ ఇంతే కూడా ఏం తింటారు, బజ్జీలు తింటారు, సమోసాలు తింటారు, స్వీట్లు తింటారు. ఇవన్నిటితోటి కూడా వెయిట్ పెరుగుతుంది కదా.
అయితే మనం కరెక్ట్ క్యాలరీ డైట్ తీసుకోవాలి. క్యాలరీస్ దేంట్లో అయితే తక్కువ ఉంటాయి మనం ఆ డైట్స్ ప్రిఫర్ చేయాలి. సో ఆ డైట్స్ ప్రిఫర్ చేస్తే మనకు వెయిట్ తగ్గుతుంది అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళు జనరలీ ఫీమేల్స్కి ఉంటుంది. థైరాయిడ్ వ్యాధి కానీ, పీసీఓడి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఉంటాయి. అయితే వాళ్ళు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా డయట్ చేస్తే కానీ, మందులు తీసుకుంటే కానీ ఒక్కొక్కసారి తగ్గదు. సో మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు క్లియర్లీ మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం కేస్ టేకింగ్లో డాక్టర్స్ అడుగుతారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు అంత ఈజీగా వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు. సో ఈ హోమ్ రెమెడీ కూడా పాటించండి. మీకు ఏదైనా అండర్లైన్ కాజెస్ ఉన్నాయి అంటే షుగర్ వ్యాధి ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఆ బాధలతోటి బాధపడుతున్నారు అంటే కూడా మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకొని వెయిట్ లాస్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ వెయిట్ లాస్ కోసం కూడా మీరు హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.